మారేపల్లి అనే గ్రామంలో నలుపు రంగు ఉన్న చంద్రిక, తెలుపు రంగు ఉన్న హరిత అనే ఇద్దరు సవతి అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. చంద్రిక తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో చంద్రిక వాళ్ళ నాన్న శేఖర్ మరో పెళ్లి చేసుకున్నాడు. శేఖర్ రెండవ భార్య సురేఖ చంద్రికని చాలా హింసించేది. శేఖర్ ఉన్నప్పుడు చంద్రికని ఒకలాగా, శేఖర్ లేనప్పుడు మరోలాగా చూసుకునేది. సురేఖ కూతురు హరిత అందంగా ఉంటుందని తనతో ఎలాంటి పనులు చేయించేది కాదు. ఒకరోజున శేఖర్ పనికి వెళ్తూ, నేను పనికెళ్లే టైం అయింది. సురేఖ, నేను వెళ్ళొస్తాను. నువ్వు కూతుళ్ళని తీసుకుని కట్టెలకెళ్ళు. అలాగేనండి, హరితని తీసుకెళ్తాలే. చంద్రిక ఇంట్లోనే ఉంటది. చంద్రిక ఎండకు తట్టుకోలేదు. హరిత ఏ పనైనా చేసుద్ది. చంద్రిక చేయలేదుగా. అదేంటి సురేఖ, అలా చెయ్యొద్దు. ఇద్దరినీ తీసుకెళ్ళు. సరేనండి. అలా శేఖర్ బయలుదేరాడు. మార్గ మధ్యలో తన మనసులో ఇలా అనుకుంటాడు, చంద్రిక నా ముందు భార్య కూతురైనా కూడా సురేఖ ఎలాంటి భేదం చూపకుండా చాలా బాగా చూసుకుంటుంది. నేను ఎంత అదృష్టం చేసుకున్నానో ఇలాంటి అర్థం చేసుకునే భార్య వచ్చింది. చంద్రికని సవతి తల్లిలాగా కాకుండా కన్న తల్లిలాగా చూసుకుంటుంది. అలా తన భార్యని మనసులోనే అనుకుంటూ వెళ్ళిపోతాడు. శేఖర్ వెళ్ళగానే, ఓసే చంద్రిక, పిన్ని వస్తున్నాను పిన్ని అని ఇంట్లో ఉన్న చంద్రిక వాళ్ళ పిన్ని దగ్గరికొచ్చింది. నీ వల్లే ఇట మీ నాన్న దగ్గర అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఈ ఆస్తి కోసమే నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నా. ఆస్తి నా చేతుల్లోకి రాగానే మీ దారి మీది, మా దారి మాది. అలా అనొద్దు పిన్ని. నా వల్ల ఇబ్బంది అనిపిస్తే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మా నాన్నని మాత్రం మీరే చూసుకోండి. ముందే చెల్లికి నాన్నంటే చాలా ఇష్టం. అలా అనగానే సురేఖ, ఎందుకే హరితని అడ్డు పెట్టుకుని మా ఇద్దరి మాటలు మాట్లాడుతున్నావు? హరితని వాళ్ళ నాన్నుండి ఎట్ట దూరం చేయాలో నాకు బాగా తెలుసు అని కోపంగా అంటుంది. అంతలోనే అక్కడికి హరిత వచ్చింది. ఏంటమ్మా ఉదయాన్నే నలుపక్కతో మాట్లాడుతున్నావు? అక్కతో మాట్లాడితే ఆ నలుపు రంగు మనకు అంటుకుంటుంది. నిజమే హరిత. చంద్రిక ఇంట్లో కట్లు అయిపోయాయి. అడవికి నువ్వు వెళ్ళి కట్లు తీసుకురా. సరే పిన్ని. అలా చంద్రికను కట్టెలకు పంపించి ఇంట్లో చంద్రిక గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. అలా నడుచుకుంటూ చంద్రిక కట్టెల కోసం అడవికి వెళ్ళింది. చంద్రిక తన తల్లిని తలుచుకుంటూ, ఎందుకమ్మా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు? నాన్న నా కోసమని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కాని నా సవతి తల్లి నాన్నున్నప్పుడు ఒకలాగా, నాన్న లేనప్పుడు ఒకలాగా చూసుకుంటుంది అంటూ ఏడ్చుకుంటూ అక్కడ కింద పడున్న కట్టెల్ని తీసుకుని కట్టెల్ని కట్టుకుని ఇంటికి వెళ్తుంది. ఏంటక్క కొన్ని కట్టెలు మాత్రమే తీసుకొచ్చావు? అడవిలో కొన్ని కట్టెలు మాత్రమే కింద పడి ఉన్నాయి చెల్లి. అంటే కింద పడిన కట్టెలు మాత్రమే తెస్తావా? చెట్లను కొట్టి కట్టెలు తీసుకురాలేవా? చెట్లను కొట్టకూడదు కదా చెల్లి. నేను ఆ తప్పు చేయలేను. నాకు బాగా ఆకలేస్తుంది. వెళ్ళి వంట చేసి తగలడు. చేస్తాను చెల్లి. అలా చంద్రిక వంట చేస్తుంటే సురేఖ, హరిత మాత్రం టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మా నాన్నొచ్చే టైం అయింది, నువ్వెళ్ళి వంటగదికి. అలా చెప్పగానే సురేఖ వంటగదికి వెళ్లి చంద్రికను వెళ్లి పడుకోమంటుంది. చంద్రిక ఏమీ మాట్లాడకుండా వెళ్లి పడుకుంటుంది. అంతలోనే శేఖర్ పని నుండి ఇంటికొచ్చాడు. శేఖర్ ఇంటికి రాగానే వంటగదిలో హరిత, సురేఖ పనిచేస్తూ కనిపించారు. ఏంటి సురేఖ, చంద్రిక కనిపించటం లేదు? పడుకోనుందండి. మీరు పనులు చేస్తుంటే తనకి నిద్ర ఎలా వస్తుంది? అలా అంటూ చంద్రిక దగ్గరికి వెళ్ళాడు. ఏంటి చంద్రిక, నీకంటే చిన్నదైన హరిత పనిచేస్తుంటే నువ్వేంటి పడుకున్నావు? చంద్రిక ఏమీ మాట్లాడకుండా తన పిన్ని వైపు చూసింది. శేఖర్కి చంద్రిక మౌనంగా ఉండటం వల్ల మరింత కోపం వచ్చింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరూ మరింత బాధ పెట్టసాగారు. ఒకరోజున సురేఖ, చంద్రిక ఇంట్లో నీళ్ళు లేవు, చెరువుకి నీళ్ళు తీసుకురా. అలాగే పిన్ని, తెస్తాను. చంద్రిక నీటి కోసం బయలుదేరింది. మార్గం మధ్యలో చంద్రికను శేఖర్ స్నేహితుడు అరవింద్ కలిశాడు. ఏంటి చంద్రిక, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? బావున్నాను తల్లి. ఏంటి ఒక్కదానివే చెరువు వైపు వెళ్తున్నావు? హరితని తోడుగా తెచ్చుకోవచ్చు కదా. అప్పుడు చంద్రిక ఏడుస్తూ సవతి తల్లి పెడుతున్న టార్చర్ గురించి చెప్పింది. నా సవతి తల్లి బాగా చూసుకుంటుందని మా నాన్న సంతోషంగా ఉన్నాడు. కానీ ఈ విషయాలన్నీ తెలిస్తే మా నాన్న గుండె తట్టుకోలేదు. మీరు కూడా ఇవన్నీ మా నాన్నతో చెప్పకండి అంకుల్. ఇలా ఎన్ని రోజులు వాళ్ళు పెట్టే టార్చర్ అనుభవిస్తావు తల్లి? శేఖర్కి ఈ విషయం గురించి చెప్తాను. చెప్పకండి అంకుల్. మా నాన్న బాధపడితే నేను చూడలేను. నాన్నకి హరిత అంటే ఇష్టం. ఈ విషయం తెలిస్తే మా పిన్ని
హరితని నాన్నకి దూరం చేస్తుంది. దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పకండి. సరే చంద్రిక అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరవింద్. చంద్రిక కూడా చెరువు నుండి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఏంటే చంద్రిక, ఎంతసేపు? నేల కోసం వెళ్ళావా లేకపోతే ఎవరి కోసమైనా వెళ్ళావా? నీటి కోసమే వెళ్ళాను పిన్ని. మార్గం మధ్యలో అరవింద్ అంకులు కనిపిస్తే మాట్లాడాను. అందుకే కొంచెం ఆలస్యమైంది. అంతలోనే హరిత అక్కడికి వచ్చింది. లేదమ్మా, రోజు రోజుకి అక్క దారి తప్పుతుంది. అరవింద్ అంకులతో మాట్లాడిందో లేదా ఇంకెవరితోనైనా మాట్లాడిందో. ఒకవేళ నువ్వు నిజంగానే అరవింద్ అంకులతో మాట్లాడినా మా గురించి చెడుగా చెప్పినా ఇంట్లో నుండి బయటికి పంపిస్తాం. నాన్నకు కూడా ఎలాగో నీ మీద కోపంగా ఉంది. చంద్రిక తల వంచి నిశ్శబ్దంగా నిలబడింది. కాని మనసులో మాత్రం తన తల్లిని తలుచుకుంటోంది. అమ్మా, ఈ విషయాలన్నీ నాన్నకి చెప్పలేను. చెప్తే ఎలాంటి సమస్యలు వస్తాయో నాకు అర్థం కావడం లేదమ్మా అని వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏడుస్తుంది చంద్రిక. ఒకరోజున శేఖర్ పని దగ్గర అరవింద్ కలుస్తాడు. ఏంట్రా శేఖర్, ఎలా ఉన్నావు? నాకేంట్రా, అర్థం చేసుకునే భార్య దొరికింది. నేను బావున్నాను. అర్థం చేసుకునే భార్య? నువ్వు వెళ్ళాక నీ భార్య ఏం చేస్తుందో నీకు తెలుసా? చంద్రికతో పనులన్నీ చేపించి నీ దగ్గర మాత్రం తాను పనులు చేస్తున్నట్లు చెప్తుంది. తనలా చెయ్యదురా. అయినా నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? అప్పుడు చంద్రిక చెప్పిన విషయాలన్నీ చెప్తాడు అరవింద్. ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావురా. నేను కూడా చంద్రిక మీద చాలా కోప్పడ్డాను. పాపం, లోపల చంద్రిక ఎంత బాధ అనుభవిస్తుందో, ఇన్నేళ్ల నుంచి ఎంత నరకం చూస్తుందో. నిజాలు తెలుసుకున్న శేఖర్కి చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే చంద్రిక దగ్గరికి వెళ్ళాడు. అమ్మా చంద్రిక, క్షమించు తల్లి. నేను మరొక పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు తల్లి లేకుండా బ్రతకొద్దని మరొక పెళ్లి చేసుకున్నాను. అంతేగాని నేను లేనప్పుడు ఇన్ని జరుగుతున్నాయని అర్థం చేసుకోలేకపోయాను. చంద్రిక ఆశ్చర్యంగా చూస్తుంది. ఇవన్నీ మీకెవరు చెప్పారు నాన్నా? నా స్నేహితుడు అరవింద్ చెప్పాడు తల్లి. ఎవరో చెప్తే నా కూతురి బాధ తెలుసుకోవాల్సి వస్తుంది. చెప్పాలనే అనుకున్నాను నాన్న, కానీ దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయని నీకు ఈ విషయం గురించి చెప్పలేదు. గోడచాటు నుండి ఇవన్నీ సురేఖ వింటుంది. మీకు కూడా తెలిసిపోయిందా? ఇప్పుడిద్దరు ఒకటయ్యారా? సురేఖ, నువ్వింతలా నా కూతుర్ని బాధ పెట్టావని తెలీదు. తెలిస్తే నిన్ను ఎప్పుడో వదిలేసేవాణ్ణి. అంతలోనే హరిత, నాన్న, అమ్మనెందుకు వదిలేస్తారు? అమ్మ ఏం చేసిందని? నీకు తెలీదు హరిత, నువ్వు ఊరుకో. మీ నన్ను వదిలేసేదేంటి? నేనే మిమ్మల్ని వదిలేస్తాను. అమ్మా, మనం ఇక్కడే ఉందాం. నాన్నను విడిచి నేను ఉండలేను. మీరిక్కడే ఉండండి పిన్ని, నేనే వెళ్ళిపోతాను. అలా ఒకరినొకరు మాటలనుకుంటారు. కొద్దిసేపటికి శేఖర్ చేసేదేమీ లేక హరితని దూరం చేసుకోలేక దిగాలుగా పెరట్లోకి వెళ్ళిపోతాడు. చూసావా, నాన్న నన్ను వదిలి ఉండలేడు. నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నీకంటే నేనే అందంగా ఉంటాను కాబట్టి అని వెక్కిరిస్తుంది. ఇక ఆ రోజు నుండి హరిత చంద్రికని ఏడిపించటం ఇంకా ఎక్కువైపోయింది. చంద్రిక అందంగా ఉండదని, హరితే అందంగా ఉంటుందని ఎంతో మురిసిపోయేది. ఒకరోజున చంద్రిక అడవికి కట్టెల కోసం వెళ్ళింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. హరిత మాత్రమే ఉంది. ఇంట్లో నుంచి అకస్మాత్తుగా పొగలు రావటం మొదలైంది. మొదట హరిత గమనించలేదు. తర్వాత పొగల్ని గమనించి, ఏంటి పొగలు? అసలేమైంది అంటూ వెళ్లి చూస్తుంది. ఇల్లు మొత్తం మంటలతో ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. హరిత భయపడుతూ, కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరిచింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ అరుపులు విని వచ్చారు. కాని హరితని కాపాడ్డానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆ మంటల్లో వాళ్ళ ప్రాణాలు ఎక్కడ పోతాయోనని భయపడ్డారు. కొద్దిసేపటి తర్వాత కట్టెలకు వెళ్లిన చంద్రిక ఇంటికొచ్చింది. చుట్టూ అంతమంది జనాలని చూసి భయపడిపోయింది. అప్పుడు తెలుస్తుంది తన చెల్లెలు మంటల్లో చిక్కుకుందని. అక్కని చూసిన హరిత, అక్క, నన్ను కాపాడక్క అని ఏడుస్తూ గట్టిగా అరిచింది. ఆ మాటలు విన్న చంద్రిక వెంటనే తన చెల్లెల్ని కాపాడాలని అందరినీ వాళ్ళ ఇంటి మీద నీళ్లు పొయ్యమని అడిగింది. ఊరి జనాలంతా కలిసి నీళ్లు పోసి మంటలు ఆపారు. అప్పటికే హరిత ముఖం మంటల్లో కాలిపోయి నల్లగా మారిపోయింది. చంద్రిక హరితని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. కొన్ని రోజులకి హరిత కోలుకుంటుంది. అద్దంలో నల్లగా మారిన తన ముఖం చూసుకుని చాలా బాధపడుతుంది. అక్క, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నల్లగా ఉన్నావని నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించక్క. ఇక నుండి నిన్ను బాధ పెట్టను. మన మధ్య ఈ క్షమాపణలు ఎందుకు చెల్లి? నువ్వు బాధపడకుండా సంతోషంగా ఉండు. సవతి తల్లి సురేఖలో కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మార్పొస్తుంది. చంద్రికని హరితని ఎలా చూసుకుంటుందో అలాగే చూసుకోవటం మొదలుపెడుతుంది. ఈ కథ ద్వారా మనం ఒక నీతిని తెలుసుకోవాలి. తేడాలు చూపే కన్ను కన్నా త్యాగం చేసే మనసే గొప్పది. రంగు రూపం కాదు,
గుణమే నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అని. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒక చిన్న గ్రామంలో చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెలు నివసించేవారు. చంద్రిక పెద్దది, ఎంతో బాధ్యత గలది. ఇంటి పనులు, వ్యవసాయం పనులు చూసుకునేది. హరిత చిన్నది, రోజూ తినటం, పడుకోవటం తప్ప ఇంకే పని చేసేది కాదు. ఒకరోజున ఊళ్ళో భారీ వర్షం మొదలైంది. ఆ వర్షానికి ఇంటి పైకప్పు నుండి వర్షపు నీరు చంద్రిక వాళ్ల ఇంట్లోకి వస్తుంది. హరిత మాత్రం పడుకొని ఉంటుంది. చంద్రిక కోపంతో, చెల్లి, ఇల్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోతుంది, అయినా నీకు నిద్ర ఎలా పడుతుంది? ఏంటక్క నీ గోల? వర్షం వస్తే మనం ఆపుతామా ఏంటి? నా నిద్ర పాడు చేయడానికి నన్ను పిలుస్తూ ఉంటావు. నాకు సంతోషంగా నిద్రపోవాలనుంది. అదేంటి చెల్లి అలా మాట్లాడుతున్నావు? ఇల్లు మొత్తం తడిచినా నువ్వు అలా పడుకొని ఎలా ఉన్నావు? అక్క, నాకు నిద్రపోవడం అంటే ఇష్టం. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకో. నువ్వెప్పుడు మారుతావో ఏంటో చెల్లి అంటూ చంద్రిక ఇంట్లో నీటిని తీసి బయటకు వేస్తుంది. హరిత ఏమాత్రం పట్టించుకోకుండా నిద్రపోతూనే ఉంటుంది. చంద్రిక హరిత బద్ధకాన్ని చూసి బాధపడుతుంది. వర్షపు నీటిని తీసి తీసి అలసిపోతుంది. దీనంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. నానమ్మ చెప్పింది గుర్తొస్తుంది. బద్ధకంతో గడిపిన జీవితం చివరికి పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. కానీ నేనెంతైనా హరితని మారుస్తాననే నమ్మకం ఉంది అని తన మనసులో అనుకుంటుంది. ఆ రోజు రాత్రి వర్షం ఇంకా పెరిగింది. ఇంటి పక్కనున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ శబ్దానికి చంద్రిక భయంతో బయటకొచ్చి చూసింది. కూలిన గోడ కనిపించింది. అప్పుడు ఆశ్చర్యంగా, అయ్యో, గోడ కూలిపోయిందే, ఇంట్లోకి ఇంకా ఎక్కువ నీరు వచ్చేస్తుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. చెల్లిని చూస్తేనేమో అలా పడుకునే ఉంది. వర్షపు నీరు ఎక్కువ అయిపోతుంది అంటూ చంద్రిక ఇంట్లోని వస్తువుల్ని తీసి పక్కకు పెడుతూ ఉంటుంది. హరిత ఒక పక్క నిద్రపోతూనే ఉంటుంది. అలా ఉదయం అయింది. చంద్రిక రాత్రంతా ఇంట్లోకొచ్చిన నీటిని తీసి అలసటగా ఒక మూల కూర్చుని తలపట్టుకుంది. అదే సమయంలో పక్కింటి శేఖర్ వచ్చి తలుపు తట్టాడు. అయ్యో చంద్రిక, ఇల్లు మొత్తం తడిచిపోయింది. నువ్వొక్కదానివే పనిచేస్తున్నావు. మీ చెల్లి హరిత ఏం చేస్తుంది? దాని గురించి తెలిసిందే కదా శేఖరన్న. నిద్రపోవటం, తినటం, ఇవి తప్ప ఏ పని చేయదు. ఈ సమయంలో కూడా తను నిద్రపోతుందా చంద్రిక? నీలాంటి అక్కుంది కాబట్టే తన ఆటలు ఇంకా సాగుతున్నాయి. మాకెవరున్నారు శేఖరన్న? అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి చెల్లెల్ని గారాబంగా చూసుకుంటున్నాను. ఆ అతి గారాబమే తనని ఇలా బద్ధకంగా మార్చింది. చెల్లి ఎప్పటికైనా మారుతుందనే నమ్మకం ఉంది. సరే చంద్రిక, నేను నీకు సహాయం చేస్తాను అని ఇంట్లో మునిగిపోయిన వస్తువులన్నీ తీసి పక్కన పెడతాడు. చంద్రిక, నీకేదైనా అవసరం వస్తే పిలువు, నేనొస్తానుగా. నువ్వొక్కదానివే అన్ని పనులు చేసుకోలేవు కదా. అలాగే అన్నా, తప్పకుండా పిలుస్తాను. నాకు మాత్రం ఎవరున్నారు సహాయం చేయడానికి? అలా కొద్దిసేపు సహాయం చేసి వెళ్ళిపోతాడు శేఖర్. కాని చంద్రిక మాత్రం తన చెల్లెలి ప్రవర్తన వల్ల బాధపడుతూనే ఉంటుంది. నా చెల్లి ఇలా అవడానికి కారణం నేనే. నా గారాబం వల్లే అది ఇలా మారింది అని తనని తాను తిట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి పక్కింటి శాంతమ్మ వస్తుంది. ఏంటే చంద్రిక, ఇల్లు మొత్తం తడిసిపోయిందంట శేఖర్ చెప్పాడు. అవును పెద్దమ్మా, కానీ హరిత మాత్రం పడుకునే ఉంది కదా. నువ్వు తను తిట్టవో, అందుకే అది ఇట తయారయ్యింది. దానికి మనమే బుద్ధి చెప్పాలి. అవును పెద్దమ్మా, నేను కూడా అదే అనుకుంటున్నాను. హరితలో మార్పును తీసుకురావాలి అని చంద్రిక అంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. హరితకి అలా బద్ధకంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రావటం మొదలయ్యాయి. అయినా కూడా హరిత ప్రవర్తన మాత్రం మారలేదు. అలా ఒకరోజు హరితకి బాగా చలి జ్వరం వచ్చేస్తుంది. అక్క, నాకు బాగా చలిగా ఉంది. అలా అనగానే చంద్రిక బాధపడుతూ, అయ్యో చెల్లి, హాస్పిటల్కి వెళ్దామా? అక్క, నేను హాస్పిటల్ వరకు రాలేను. డాక్టర్ని పిలిపించక్క, అంతలోపు నేను నిద్రపోతాను. చంద్రికకి ఆ మాటలు వినగానే కోపం వస్తుంది. ఈ సమయంలో కూడా ఏంటి హరిత ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు హాస్పిటల్కి రావడానికి కూడా బద్ధకమా? అక్క, నువ్వు డాక్టర్ని పిలిపించు, తర్వాత మాట్లాడుకుందాం ఇవన్నీ అని హరిత అంటుంది. చంద్రిక డాక్టర్ని పిలిపిస్తుంది. డాక్టర్ హరిత జ్వరం చూస్తాడు, కొన్ని టెస్టులు చేస్తాడు. హరిత, నువ్వేం పని చేస్తావు? నేనా? పనా? అస్సలు చేయను డాక్టర్. నాకు పని చేయాల్సిన అవసరం లేదు. నా పనులు కూడా మా అక్కే చేసి పెడుతుంది. నేను తిని పడుకుంటాను, అదే నా పని. ఆ మాటలకి డాక్టర్ ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా, అలా ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటే నీకే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వస్తే రాని డాక్టర్,
అప్పుడు బాగా పడుకోవచ్చు. అని హరిత అంటుంది. హరిత మాటలకి డాక్టర్ అయోమయంగా చూస్తాడు. డాక్టర్, మా చెల్లికి ఎలా ఉంది? ఇప్పటికైతే పర్వాలేదు, చలిజ్వరం కాబట్టి తగ్గుతుంది. కానీ నీ చెల్లి బద్ధకం ఫ్యూచర్లో చాలా ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. అలా డాక్టర్ హరిత ఆరోగ్యం గురించి చెప్తాడు. అది విని చంద్రిక చాలా బాధపడుతుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత, చెల్లి, ఇప్పటికైనా మారు. నీ బద్ధకాన్ని పక్కన పెట్టి నాతో పొలం దగ్గరికి రా. నేను రానక్క, నాకు నిద్ర వస్తుంది. నాకు అవన్నీ చేయాల్సిన అవసరమే లేదు అని మళ్ళీ పడుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. హరిత ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుంది. కాళ్ళు చేతులు వాపులొచ్చేస్తాయి. హరితకి నిద్రపోవటమే ఇప్పుడు కష్టంగా మారింది. ఒకరోజున చంద్రిక పొలం పనులకు వెళ్ళిన తర్వాత హరితకి బాగా ఆకలవుతుంది. దాహం వేస్తుంది. తనకు కొంచెం దూరంలో ఉన్న ఆహారాన్ని నీళ్ళని కూడా తీసుకోలేకపోతుంది. అక్కా, అక్క, ఎక్కడున్నావు? నా దగ్గరికి రా అని తన అక్కని పిలుస్తూ ఉంటుంది. ఎంత పిలిచినా చంద్రిక అక్కడికి రాకపోవటంతో బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేనెంత పిలిచినా మా అక్క రావడం లేదంటే బహుశా ఇంట్లో లేనట్టుంది, పనికెళ్ళుంటుంది. నా బద్ధకం వల్ల కాళ్ళు చేతులు వాపులొచ్చాయి. అవి కూడా కదపలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు నా ఆకలి ఎవలా తీరుతుంది? నా దాహం తీర్చుకోవడం ఎలా? అన్నం తినలేకపోయినా, నీళ్లు తాగలేకపోయినా నా ప్రాణం పోయేలా ఉంది. దేవుడా, ఎందుకయ్యా నాకు ఈ బద్ధకాన్ని ఇచ్చో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అలా సమయం గడుస్తుంది. చీకటి పడుతూ ఉండగా పొలం పనులు చేసుకుని చంద్రిక ఇంటికొచ్చింది. హరిత అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉండటం చూసింది. చెల్లి, చెల్లి, కాలు చేతులు వాపులొచ్చిన తర్వాత కూడా నువ్వు నీ బద్ధకాన్ని వదిలిపెట్టడం లేదా? లేచి అన్నం తిని పడుకో అని ఎంత పిలిచినా హరితలో ఎలాంటి చలనమూ ఉండదు. చంద్రిక కంగారు పడుతూ డాక్టర్కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ వచ్చి చూస్తాడు. కొంత సమయం తర్వాత హరితకి మెలకు వస్తుంది. డాక్టర్ ముందు చెప్పిన విషయాలే హరితకి మళ్లీ చెప్తాడు. డాక్టర్ మాట్లాడిన మాటలు హరిత మనసులో కొద్దిగా కలకలం రేపుతాయి. సాధారణంగా నిద్రలోకి పారిపోయే హరిత ఆ రాత్రి మాత్రం ఎంతో ఆలోచించసాగింది. నా అక్క ఎంతో శ్రమిస్తుంది. నేను మాత్రం ఒక్క అడుగు కూడా నడవకుండా పడుకున్నాను. నేను మారాలి, అక్కకి తోడుగా ఉండాలి. కొద్ది రోజులుగా పడుతున్న సమస్యలు, ఆరోగ్యం క్షీణించటం ఇవన్నీ కలిపి హరితలో మార్పును తీసుకొచ్చాయి. కొన్ని రోజులకి హరిత తన పని తానే చేసుకోవటం మొదలుపెట్టింది. ఒకనాటి ఉదయం, హరిత, లేచావా? ఇంకా పడుకున్నావా? అంటూ హరిత రూంలోకి వెళ్తుంది. కానీ అక్కడెక్కడా హరిత కనిపించలేదు. చంద్రిక భయపడుతుంది. తన చెల్లెలు కనపడ్డం లేదని కంగారు పడుతుంది. అంతలోనే హరిత కిచెన్లో వంట చేస్తూ కనిపిస్తుంది. అది చూసిన చంద్రిక ఆశ్చర్యపోతూ, ఏంటి చెల్లి, నువ్వు వంట చేస్తున్నావా? నేనున్నాను కదా, నీకేం కావాలో చెప్పు, చేసి పెడతాను. అలా చేసి పెట్టే నన్ను బద్ధకంగా తయారు చేసావు. నేను మళ్ళీ బద్ధకంగా మారాలని అనుకోవడం లేదక్క. అయినా నేను వంట చేయొద్దా ఏంటి? అలా ఏం లేదు, నువ్వు అసలు వంట చేయవు కదా అని కొత్తగా చేస్తుంటే అడిగానులే. నేను కూడా ఈ రోజు నుండి ఇంట్లో పనులన్నీ చేస్తానక్క. అది విన్న చంద్రిక ఎంతగానో సంతోషపడుతుంది. నీలో ఈ మార్పే చెల్లి నేను కోరుకున్నది. అక్క, నేను తప్పు చేశానక్క. నీ శ్రమ, నీ ప్రేమ ఇవన్నీ నేనెప్పుడూ గుర్తించలేదు. కానీ నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు. ఇక నుండి నేను మారుతాను. ఇన్ని చేసిన నీకోసం నేను ఏదైనా చెయ్యాలక్క. ఆ మాటలు విన్న చంద్రిక హృదయం ఆనందంతో నిండిపోయింది. నువ్వు మారిపోయావు కదా చెల్లి, అది చాలు నాకు. ఇప్పటి నుండి ఇద్దరం పని చేసుకొని పొలం దగ్గరికి వెళ్దాం. అక్క, నువ్వు నాకు అన్ని పనులు నేర్పించవు? నేర్పిస్తాను చెల్లి. అప్పుడే అక్కడికి పక్కింటి శాంతం వస్తుంది. చంద్రిక ఆనందంతో ఇలా అంటుంది, పెద్దమ్మా, హరిత మారిపోయింది. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ తనే చేసుకుంటుంది. సాధించావు చంద్రిక. నీ చెల్లి మారాలని ఎన్ని ప్రయత్నాలు చేసావమ్మ నువ్వు. చివరికి నీ ప్రయత్నాలన్నీ ఫలించేశాయి. ఇక నుంచి ఇద్దరూ సంతోషంగా ఉండండి. సరే పెద్దమ్మా, హరిత మారిందిగా, ఇక్కడి నుండి మా జీవితాలు కూడా మారిపోతాయి. సరే చంద్రిక, నాకు కొంచెం పనుంది, వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాంతమ్మ. ఆ రోజు నుండి హరిత రోజుకొక పని నేర్చుకుంటూ పొలం పనులకు కూడా వెళ్తుంది. చంద్రిక హరితలోని మార్పుకి సంతోషపడుతుంది. హరిత జీవితంలో మెల్లగా శ్రమ, బాధ్యతలు, ప్రేమ అనే విలువల్ని కలుపుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.